నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్కి 2 ఏళ్ళు 2.5 సంవత్సరం ఆ గ్యాప్ వ్యవధిలో మనం కనుక చూస్తే దేశ స్థాయిలో టైమ్స్ నౌ అనేటువంటి ఒక సంస్థ సర్వే చేసినప్పుడు ఈ యొక్క వైసీపీ వచ్చి 25 ఎంపీ స్థానాల్లో 25 క్లీన్ స్వీప్ చేసేస్తుందని చెప్పి, మహా అంటే టీడీపీ వాళ్ళు 1 గెలుస్తారని చెప్పి, ఇంకా జనసేన వాళ్ళు 0 గెలుస్తారని చెప్పి ఆ రోజున సాక్షి వాళ్ళు ఉదరగొడతా వచ్చినారనమాట. ఆ టైమ్స్ నౌ సర్వే చూడండి, టైమ్స్ నౌ సర్వే చూడండి అని చెప్పి. నిజంగా ఆ సర్వే కనుక చూస్తే క్షేత్రస్థాయిలో ఎవరైతే టీడీపీ కోసం, జనసేన కోసం, అదేవిధంగా ఇక్కడ ఏపీలో బీజేపీ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఆ గెలుపుకు దోహదం చేసేటువంటి ఎవరైతే సహజ కార్యకర్తలు ఉంటారో వాళ్ళు మనోదయం కోల్పోతారు. కానీ టైమ్స్ నౌకునేటువంటి ఆ యొక్క క్రెడిబిలిటీ, ఆ క్రెడెన్షియాలిటీ కన్నా మనం కనుక చూస్తే దానికి ఏ మాత్రం విఘ్నత లేదు. అసలు వాళ్ళు ఇచ్చేదంతా డబ్బులు తీసుకొని రాంగ్ ప్రోపగాండా చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు చైతన్యంగా వాళ్ళు ఎప్పుడు ఒక స్థాయిలో ఉంటారు కాబట్టి రాజకీయం పైన వాళ్ళు క్లారిటీ ఆఫ్ మైండ్తో టైమ్స్ నౌ అనేది ఉత్తుత్త సర్వే అని చెప్పి వాళ్ళు కరివేపాకు మాత్రం తీసి పక్కన పెట్టారు. అయితే ఈ టైమ్స్ నౌ సర్వేతో సంబంధం లేకుండా ఇండియా టుడే అనేటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ, దాని యొక్క పూర్వాపరాలు మనం పరిశీలించి చూసాం, మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇండియా టుడేతో పాటు సీ వాటర్ సంస్థ సంయుక్తంగా చేసేటువంటి సర్వేలో ఒక క్రెడిబిలిటీ, ఒక క్రెడెన్షియాలిటీ అన్నీ పక్కాగా ఉంటాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 5 ఎమ్మెల్యే సీట్లు అటు ఇటు ఉండొచ్చు, లేదా ఎంపీ స్థానాల్లో అయితే 2-3 అటు ఇటు ఉండొచ్చు. కానీ వీళ్ళు కావాలని ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఒకరి కోసం రుద్దేటువంటి ప్రయత్నాలు ఎప్పుడు ఇండియా టుడే సంస్థ చేయదు. అయితే పూర్తిగా ఇండియా టుడే అనేటువంటి సంస్థ సీ వాటర్తో కలిపి మరోసారి ఈ యొక్క సర్వే చేసింది. దేశవ్యాప్తంగా రానున్న ఎలక్షన్లో 2029లో ఏ పార్టీలు ఎన్ని సీట్లు గెలుస్తాయని చెప్పి. అందులో ముఖ్యంగా బీజేపీ పార్టీ వచ్చి గతంలో కేవలం 254 స్థానాలు గెలిచింది. అయితే రానున్న 2029 ఎలక్షన్లో ఏకంగా ఓన్లీ బీజేపీ అనేటువంటి పార్టీ 289 స్థానాల పైన గెలుస్తుంది. ఓవరాల్గా ఎన్డీఏ కూటమి 350 స్థానాలు దాటుతుందని చెప్పి వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. ఇంకా మన రాష్ట్ర స్థాయిలో కన్నా చూస్తే ఇండియా టుడే అనేటువంటి సంస్థ మూడ్ ఆఫ్ ద నేషన్ అనే పేరుతో సర్వే చేసింది. ఆ క్రమంలో మన రాష్ట్రంలో ఈసారి టీడీపీ, జనసేన, అదేవిధంగా ఎన్డీఏలో మరో పార్టీ అయినటువంటి బీజేపీ వచ్చి ఈసారి ఏకంగా 24 స్థానాలు గ్యారంటీగా గెలుస్తుందని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరు? ఇండియా టుడే సంస్థ. ఇంకా అసలు వైసీపీ ఎన్ని గెలుస్తుందంటే కేవలం ఒకే ఎంపీ స్థానం గెలుస్తుంది. అది కూడా క్లారిటీ లేదు, గెలుస్తుందో లేదో అని చెప్పి వాళ్ళు మరోసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇండియా టుడే సంస్థ. ఈ క్రమంలో తెలంగాణ పైన చేసినటువంటి సర్వేలో ఇక్కడ మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రతిపక్షంలోనూ విపక్షంలోనూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యే స్థానాలు అడపాడపా గెలిచినటువంటి సందర్భం చూసాం. ఈ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే తర్వాత ఎంపీ ఎలక్షన్స్ మనం గమనించాం. 2024లో తెలంగాణలో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో కూడా 17 స్థానాల్లో 8 స్థానాలు వచ్చి బీజేపీ గెలవడము, మరో 8 స్థానాలు కాంగ్రెస్ గెలవడము మనం క్లారిటీగా చూసాం. ఇంకా ఒకే స్థానం వచ్చి ఎంఐఎం గెలిచింది. అయితే ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ గుడ్డు 0 మాత్రమే గెలిచింది. ఎంపీ స్థానాలే ఓపెన్ చేయలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంపీ ఎలక్షన్స్కి నా గ్యాప్ కనుక చూస్తే ఏకంగా 16-17% యొక్క ఓట్లు మైనస్ అయిపోయినాయి. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్కి ఈ ఎంపీ ఎలక్షన్కి ఒక మధ్య వచ్చినటువంటి ఆ గ్యాప్లో జరిగినటువంటి పరిణామాల మూలాన ఈ క్రమంలో ఈ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇచ్చినటువంటి సర్వే మూలాన మనం గమనిస్తే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఒక స్థాయికి పుంజుకునింది. బీఆర్ఎస్ ఏదైతే గ్యాప్ ఇచ్చిందో ఆ గ్యాప్ మొత్తం కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పి వాళ్ళంటూ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇండియా టుడే అనేటువంటి సంస్థ ఎన్ని శాంపుల్స్ తీసుకునింది దేశవ్యాప్తంగా అంటే 125,000 శాంపుల్స్ తీసుకునింది. సరే, ఇంత పెద్ద దేశంలో కేవలం 125,000 శాంపుల్స్ ఏ విధంగా పనికొస్తాయి, అసలు దాని యొక్క ఇంపాక్ట్ చూపించగలుగుతుందా, ఆ సర్వే క్రెడిబిలిటీ ఏ రేంజ్లో ఉంటుందంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఏ విధంగా ఉంటారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకుండా అంటే ఒక రాష్ట్రంలో ఉండేటువంటి ఒక న్యూట్రల్ విలేకరులు ఏ విధంగా ఉంటారో అలాంటి వాళ్ళని శాంపుల్స్ తీసుకున్నటువంటి మూలాన ప్రతి రాష్ట్రంలోని పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఒక జర్నలిస్టులు కావచ్చు, లేకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇంకా సోషల్ యాక్టివిస్టులు కావచ్చు,
ఇలా ఒక రేంజ్లో ఉన్నటువంటి సమాజంలో ప్రభావం చూపించగలిగేటువంటి ఏదైతే టాల్ ఫిగర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర శాంపుల్స్ తీసుకొని ఈ డేటా ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా ఇండియా టుడే చేసినటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో జరిగినటువంటి సర్వే మూలాన ఇటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఒక ఎంపీ స్థానం గెలుస్తారు, లేకుండా ఉంటే అది కూడా లేదని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఎన్డీఏ కూటమి ఈసారి విజయ దుమ్మి మరోసారి మోగిస్తారు ఏపీలో అనే క్లారిటీ వాళ్ళు ఇచ్చేశారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ గారు ఏ మాత్రం పుంజుకోకపోగా ఆడ కేసీఆర్ గారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే స్పేస్ ఉందో, ఒక పక్క టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా ఫార్ములా 1 రేస్ కావచ్చు, ఇంకా కవిత గారు వాళ్ళ పార్టీ నుంచి దూరం అయిపోయినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇలా అనేక కారణాల మూలాన కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో అక్కడ నిర్వీర్యం అయిపోయినారు. ఆ పార్టీ సున్నా అయిపోయేటువంటి అవకాశం అతి త్వరలో ఉందని చెప్పి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే సంస్థ కుండ బద్దలు కొట్టి చెప్పినటువంటి విషయం మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీనిపైన మీ అభిప్రాయం తెలుపుతారని నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలు.